పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ పంచాయతీ సాధారణ సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన 5వ వార్డు సభ్యుడు బొల్లం వినయ్పై తోటి సభ్యులపై సర్పంచి భర్త నార్ల పోల్రాజు, అతని కుమారుడు నార్ల సాయి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలాంటి అనుమతి లేకుండా సమావేశంలోకి చొరబడి అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు బొల్లం వినయ్ అన్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యుడు బొల్లం వినయ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీ సర్పంచ్, సెక్రటరీ, వార్డు సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీ అధికారిక సమావేశం జరిగింది. గ్రామంలోని ప్రధాన సమస్యలతో పాటు భోజన్న చెరువుకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్పంచ్ భర్త నార్ల పోల్రాజు, అతని కుమారుడు నార్ల సాయి సమావేశంలోకి దూసుకువచ్చారు. తీవ్ర పదజాలంతో వార్డు సభ్యుడి అందరి ముందు తీవ్రంగా అవమానించి భయభ్రాంతులకు గురి చేశారని, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే బెదిరిస్తూ అధికారిక సమావేశాలకు అడ్డుకుంటున్న సర్పంచి భర్త పోల్రాజు, అతని కుమారుడు సాయిలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, డిపిఓ, ఎంపీడీఓలకు కూడా ఫిర్యాదు ప్రతిని పంపినట్లు ఆయన పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించి నిందితులను కఠినంగా శిక్షించాలని వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు బొల్లం వినయ్, నాది పెద్దకల్వల గ్రామం. నేను 5వ వార్డు నెంబర్ని. ఇక్కడ మాకు 1వ తారీఖు 6వ నెల 2026 రోజున జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది. అందులో నేను మా సర్పంచ్ గారు ప్లస్ సర్పంచ్ వాళ్ళ కొడుకు, వాళ్ళ భర్త ఇద్దరు అందులోకి రావడం జరిగింది. అలా నేను లేవనట్లేదు, ఏం లేదు. సర్పంచ్ మన వార్డ్ నెంబర్లు వాళ్ళు వచ్చి మన చెరువు గురించి మాట్లాడడం జరిగింది. ఆయన లేవనెత్తిన తర్వాత నేను కూడా అడగడం జరిగింది. దాని విషయంలో సర్పంచ్ వాళ్ళ భర్త పోల్రాజు మరియు సాయి నానా బూతులు తిడుతూ, నీకు ఒక గుంట లేదు, నువ్వు ఎవరిని మాట్లాడడానికి, నాకు 15 ఎకరాలు 16 ఎకరాలు ఉంది, నువ్వు ఈకోనివా తోకోనివా అని నానా బూతులు మాట్లాడడం జరిగింది. దీని విషయమై నేను పోలీసు వాళ్ళను సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి నాకు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు ఎంపీడీఓ వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇందులో ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు సర్పంచ్ మాది మహిళా జనరల్ అయితే సర్పంచ్ వాళ్ళ భర్త మరియు సాయి ఇద్దరు లోపలికి వచ్చి ఉద్దేశపూర్వకంగానే నన్ను తిట్టడం జరిగింది. దాని విషయమైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ గారు కూడా నాకు దాని మీద వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇందులో దుర్భాషలు ఆడడం, మహిళలను, వార్డు నెంబర్ అయిన నన్ను మరియు ప్రెస్ వాళ్ళను, ప్రజాప్రతినిధులను, గవర్నమెంట్ ఎంప్లాయీలను కూడా తిట్టడం జరిగింది. అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్తో సహా మన పోలీసు వాళ్ళకు సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.